హల్లెలూయా. ఒక చిన్న విషయం చెప్తానండి మీకు. నాకు తెలియదు ఈరోజు మీరు దేవుని సన్నిధానానికి దేవుడి మీద కోపంతో వచ్చారేమో, దేవుని మీద బాధతో వచ్చారేమో, ఈ ఒక్క పరిస్థితి మారట్లేదే అనే వేదనతో వచ్చారేమో నాకు తెలియదు. మోషే ఇశ్రాయేల్ జనాంగాన్ని నడిపిస్తున్నప్పుడు అంటానే ఉన్నారంట, సనుకుతానే ఉన్నారు, గొనుకుతానే ఉన్నారు, తిడతానే ఉన్నారు. ఎవరు చెప్పిన పని చేస్తున్నందుకు? దేవుడు చెప్తున్న పని చేస్తున్నందుకు. ఈరోజు మీరు కూడా అనుకుంటున్నారేమో, అయ్యా నీ వాక్య ప్రకారంగా నేను జీవిస్తున్నాను కదా, దైవ సేవకులు ఎలా చెప్తున్నారో దాని ప్రకారంగా నడుచుకుంటున్నాను కదా, అయినా ఈ నిందలేంటయ్యా, అయినా ఈ అవమానాలు ఏంటయ్యా, నేను భరించలేకపోతున్నానయ్యా అని మీరు అనుకుంటున్నారేమో. అదొక విషయం చెప్పనా, వాళ్ళు సనిగిన మాట ఎంత నిజమో, సనిగిన ప్రతిసారి మోషే దేవుని దగ్గరికి వెళ్ళిన మాట అంతే నిజం. హల్లెలూయా. ఏ నింద, ఏ సనుగుడు, ఏ అవమానం కూడా మోషేను దేవుడి దగ్గరికి వెళ్ళకుండా ఆపలేకపోయింది, దేవుడిని మోషేకు రెస్పాండ్ అవ్వకుండా ఆపలేకపోయింది. హల్లెలూయా. మన పరిస్థితులు ఏవైనా కాసేపు వాటిని పక్కన పెట్టేసి దేవుని దగ్గరికి వెళ్ళిపోదామా కొంతసేపు. నా మార్గము యేసయ్యా, నా జీవము యేసయ్యా, నా సత్యము యేసయ్యా, స్తుతులు నీకేనయ్యా. చెప్తారా